100 సంవత్సరాలుగా పునీతమై 100వ వార్షికోత్సవ సభలు జరుపుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ 1885. కానీ అదొక జాతీయ ఉద్యమం. పార్టీ అయింది 47 ఎన్నికల ముందు తర్వాత. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఇది జాతీయ ఉద్యమం, దీనికి మీరు పార్టీ పేరు తరలించబాకండి. ఇందులో అన్ని సిద్ధాంత అభిప్రాయాలు కలిగిన వాళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అనే జాతీయ ఉద్యమాన్ని ఈ స్వాతంత్రం వచ్చిన 9 రోజున దాన్ని రద్దు చేయండి, వేరే పేరు మీరు పెట్టుకోండి అని నెహ్రూకి తర్వాత బోస్ గారికి వీళ్ళందరూ కూడా చెప్పారు. ఈ పెద్ద మాట అంటే మనం కుక్కలు తింపి ఇద్దరైపోతాము, కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారు, అందుకని మనము ఈ జాతీయ కాంగ్రెస్ ని పార్టీగా ఎలక్ట్రల్ కమిషన్ లో నమోదు చేయించుకుందామని వాళ్ళ పేరు నమోదు చేయించుకొని ఆ రంగులు కూడా కుడియడం అంతే పెట్టుకొని దాంట్లో అశోక చక్రాన్ని తీసేసి రాట్నం పెట్టుకొని కాంగ్రెస్ జెండా అన్నారు. అంతే తప్ప కాంగ్రెస్ ఒక్కడే స్వాతంత్రం కాలేదు. కాంగ్రెస్ వేల మంది కమ్యూనిస్టుల్ని కోత కోసి చంపినటువంటి చరిత్ర కూడా ఉంది. మనం ఏదో ఇండియా కూటమి అనుకొని కొత్తకు కాంగ్రెస్ మాట మనం ఎత్తుకోవాల్సిన పని లేదు. బీజేపీని దించడానికి మాత్రమే ఏ మేర పనికొస్తారో మనం చూడాలి తప్ప మన స్వతంత్ర శక్తి మనం బలపడాలి. అందులో భాగంగా ఇప్పుడు మనం బలపడటానికి ఈ రాబోయే 5 సంవత్సరాలు చివరి ఎన్నికల్లోకి వచ్చినాక ఏడపడి చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుందని ఆ నలుగురు కూర్చొని మనం చేసే పద్ధతి కాకుండా ఇప్పుడు నుండే రానున్న 5 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికల కోసమని కాకుండా రాబోయే 5 సంవత్సరాలు వచ్చే పరీక్షకి మన పార్టీని సమయంతో చేసుకోవాలి. వామపక్షాలు అని పెద్దకు వామపక్షాలు అనుకున్నా కూడా ప్రాక్టీస్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. వామపక్ష ఐక్యత సిపిఐ నెంబర్ 1 గా ఈ రాష్ట్రంలో ఎదిగినాడే వామపక్షాల ఐక్యత సాధ్యపడుతుంది. అలాంటి బలమైన శక్తిగా కార్యకర్తలు నైతిక, రాజకీయ, సైద్ధాంతిక పునాది కలిగిన నిర్మాణ టీమ్స్ ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో, వార్డుల్లో, డివిజన్లో ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఈ సంవత్సరాన్ని మనం మోడల్గా పెట్టుకుందాం. రానున్న 2-3 సంవత్సరాలు ఉద్యమ సంవత్సరాలుగా మార్చుకుందాం. అందువల్ల శాఖల్ని చైతన్యవంతపరచడం, శాఖ సభ్యులను చైతన్యవంతపరచడం మీరందరూ తెలుసు. చాలా చోట్ల రావట్లేదండి. 32 లక్షల ఇళ్ల స్థలాలు, జగనన్న 17,000 నూతన కాలనీలు లేదా గ్రామాలు అని చెప్పినటువంటి గత ప్రభుత్వ ఆడంబరం అంతా 60% బోగస్ అని లబ్ధిదారులు బాధపడుతున్నారు. మన పార్టీ ప్రజలు కాదు, లబ్ధిదారులు. కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ పేరుతో కేంద్రం ఇచ్చిన 1,80,000 మరో 2, 3, 4 లక్షలు వాళ్ళ ఓపిక కొద్దీ వేసుకున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. తాత్కాలికంగా వేసిన రోడ్లు, కరెంటు స్తంభాలు తప్ప ఇతర మౌలిక సదుపాయాలు ఆ కాలనీలో ఏమీ లేవు. అనేక చోట్ల నిలువెత్తు పల్లపు భూములు, తీర ప్రాంతాలు, చెరువులు, గుంటలు ఒక భాగం. ఎమ్మెల్యేల యొక్క ఎన్నికల ఖర్చు 2-3 ఎన్నికలకు పనికొచ్చినట్టుగా భూములు వాడుకొని 3-4 రెట్లు ఎక్కువ వేసుకొని దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పి ఒకడు 40 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు సంపాదించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు.
స్థితిలో సిపిఐ పార్టీ ప్రారంభం నుండి కనీస నివాస యోగ్యమైన ఇల్లు కావాలంటే 3 సెంట్లు ఉండాలి. 3 సెంట్లు పట్టణంలో ఇవ్వలేకపోతే 2 సెంట్లన్నా ఇవ్వండి అని మనం చెప్పాం. ఇంటి ముందు ఓ గేదె ఉన్నా లేదా జీవాలున్నా కోళ్ళు ఉన్నా ఇంటి ముందు మంచం వేసుకొని పడుకుందామన్నారు. 1 సెంట్ అంటే డైరెక్ట్ బెడ్రూమ్లో నుంచి వీధిలోకి దిగినట్టు అవుతుంది. అది నివాసయోగ్యం కాదు అని చెప్పాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఇచ్చింది తప్ప ప్రజల క్షేమం కోసం ఇచ్చింది కాదు అని జనానికి అర్థమైంది. అందుకనే ఆయన ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం సిపిఐ ఏ డిమాండ్ అయితే గత 5-6 సంవత్సరాల కాలంగా చెప్తూ వచ్చిందో అదే డిమాండ్ని టీడీపీ జనసేన పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు పెట్టారు. అయితే మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఈ ప్రాంతీయ జాతీయ బూర్జువా పార్టీలు అధికార పార్టీలు చిత్తశుద్ధితో అమలు జరుగుతాయని నమ్మితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అది చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే పురంధరేశ్వరైనా మరొక ఒత్తిడి ప్రజల చైతన్యం ఎప్పటికప్పుడు ప్రభుత్వాల మీద ఉంటేనే అది సాధ్యపడుతుంది. అందుకోసమే సిపిఐ పార్టీ 6 మాసాలు ఈ ప్రభుత్వాలకు వ్యవధించి 6వ మాసం మొదలుపెట్టాం. అర్జీలు తయారు చేసి సచివాలయాల్లో ఇవ్వడం. మనం ధర్నాలు కాదు, మన విశాలాంధ్రాలు అక్కడక్కడ ధర్నాలు ఆందోళన అంటారు. అర్జీల ఉద్యమం రేపటి కూడా అర్జీల ఉద్యమమే. పదం మార్చొద్దు. మీటింగుల్లో కూడా మనకు అలవాటైన పదాలు ధర్నాలు మీటింగులు ఇవి కొద్ది భాష మారుద్దాం. అర్జీల ఉద్యమం. ఈ ఉద్యమంలో మనం సుమారు ఒక 3 నుంచి 5 లక్షల దాకా 32 లక్షల ఇళ్ల స్థలాలు జగనన్న 17,000 నూతన కాలనీలు లేదా గ్రామాలు అని చెప్పినటువంటి గత ప్రభుత్వ ఆడంబరం అంతా 60% బోగస్ అని లబ్ధిదారులు బాధపడుతున్నారు. మన పార్టీ ప్రజలు కాదు, లబ్ధిదారులు. కాంట్రాక్టులకు ఇచ్చి వాళ్ళ పేరుతో కేంద్రం ఇచ్చిన 1,80,000 మరో 2, 3, 4 లక్షలు వాళ్ళ ఓపిక కొద్ది వేసుకున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. తాత్కాలికంగా వేస్తున్న రోడ్లు, కరెంటు స్తంభాలు తప్ప ఇతర మౌలిక సదుపాయాలు ఆ కాలనీలో ఏమీ లేవు. అనేక చోట్ల నిలువెత్తు పల్లపు భూములు, తీర ప్రాంతాలు, చెరువులు, గుంటలు ఒక భాగం. ఎమ్మెల్యేల యొక్క ఎన్నికల ఖర్చు 2-3 ఎన్నికలకు పనికొచ్చినట్టుగా భూములు వాడుకొని 3-4 రెట్లు ఎక్కువ వేసుకొని దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పి ఒకడు 40 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు సంపాదించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. ఈ స్థితిలో సిపిఐ పార్టీ ప్రారంభం నుండి కనీస నివాస యోగ్యమైన ఇల్లు కావాలంటే 3 సెంట్లు ఉండాలి. 3 సెంట్లు పట్టణంలో ఇవ్వలేకపోతే 2 సెంట్లన్నా ఇవ్వండి అని మనం చెప్పాం. ఇంటి ముందు ఓ గేదె ఉన్నా లేదా జీవాలున్నా కోళ్ళు ఉన్నా ఇంటి ముందు మంచం వేసుకొని పడుకుందామన్నారు. 1 సెంట్ అంటే డైరెక్ట్ బెడ్రూమ్లో నుంచి
వీధిలోకి దిగినట్టు అవుతుంది. అది నివాసయోగ్యం కాదు అని చెప్పాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఇచ్చింది తప్ప ప్రజల క్షేమం కోసం ఇచ్చింది కాదు అని జనానికి అర్థమైంది. అందుకనే ఆయన ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం సిపిఐ ఏ డిమాండ్ అయితే గత 5-6 సంవత్సరాల కాలంగా చెప్తూ వచ్చిందో అదే డిమాండ్ని టీడీపీ జనసేన పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు పెట్టారు. అయితే మేనిఫెస్టోలో పెట్టినవన్నీ ఈ ప్రాంతీయ జాతీయ బూర్జువా పార్టీలు అధికార పార్టీలు చిత్తశుద్ధితో అమలు జరుగుతాయని నమ్మితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అది చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే పురంధరేశ్వరి అయినా మరొక ఒత్తిడి ప్రజల చైతన్యం ఎప్పటికప్పుడు ప్రభుత్వాల మీద ఉంటేనే అది సాధ్యపడుతుంది. అందుకోసమే సిపిఐ పార్టీ 6 మాసాలు ఈ ప్రభుత్వాలకు వ్యవధించి 6వ మాసం మొదలుపెట్టాం. అర్జీలు తయారు చేసి సచివాలయాల్లో ఇవ్వడం. మనం ధర్నాలు కాదు, మన విశాలాంధ్రాలు అక్కడక్కడ ధర్నాలు ఆందోళన అంటారు. అర్జీల ఉద్యమం రేపటి కూడా అర్జీల ఉద్యమమే. పదం మార్చొద్దు. మీటింగులో కూడా మనకు అలవాటైన పదాలు ధర్నాలు, మీటింగులు ఇవి కొద్ది భాష మారుద్దాం. అర్జీల ఉద్యమం. ఈ ఉద్యమంలో మనం సుమారు ఒక 3 నుంచి 5 లక్షల దాకా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అర్జీలు ఇచ్చాము. మన జిల్లాలో కూడా దాదాపు 14-15 వేలు, గుంటూరు జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల్లో చేసి ఇచ్చారు. ఇక్కడ మనము ఈ ప్రభుత్వం మీద వారు 4,000 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ ఇల్లు కట్టుకోవాలంటే మినిమం 7 లక్షలు కావాలి. కనీసం ఇల్లు కనీసం 5 లక్షలన్నా ప్రభుత్వం ఇస్తే ఆ 2 లక్షలు చాకరీ చేసుకోనో ఎదురు పెట్టుకోనో కట్టుకోగలుగుతారు. అందుకని 5 లక్షల డిమాండ్ అనేది అత్యంత న్యాయమైనటువంటి కనీస కోరిక. ఆ కనీస కోరికని అమలు జరిపించేదాకా, ఆ ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్ళేదాకా ఈ పేదవాడి సేవలో సిపిఐ పార్టీ కార్యకర్త ఉండాలి. ఏదో 10 చేర్పించి ఒక వార్డులోకి వెళ్ళి సోషల్ మీడియాలో